మీరు ఇందాక ఈ వాటర్ బాటిల్ చెప్తుంటే నాకు నాకు నవ్వు వస్తుంది. చిన్నప్పుడు నేను ఏలూరులో కోటదిబ్బ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నానండి. చదువుకున్నప్పుడు అక్కడ ఒక వాటర్ ట్యాంక్లోంచి నీళ్ళు వస్తాయండి. ఆడుకుని ఆ వాటర్ తాగేవాళ్ళం. రోడ్డు మీద వెళ్తుంటే ట్యాప్ ఉంటే అక్కడ నీళ్ళు తాగేవాళ్ళం. అది ఇలా పంపుతూ ఉంటుంది, అవి తాగేవాళ్ళం. ఎవరన్నా ఇంటికి వెళ్తుంటే కొద్దిగా వాటర్ ఉంటే ఆ వాళ్ళని తీసి తాగేవాళ్ళం. అసలు ఆశ్చర్యంగా ఉందండి, ఎలా బతికామో అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు భయపడుతున్నారండి. అంటే ఎంత నీరు రోజుకి ఎంత నీరు తాగాలి, ఏ నీరు తాగాలంటారు? యాక్చువల్గా అప్పుడు ఎందుకు అంటే అప్పుడు పొల్యూషన్ లేదు కదా, ఇన్ని ఇండస్ట్రీస్ లేవు, నదులు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. నదిలో పోయి స్నానం చేసి అదే నీళ్లు తాగి అదే నీళ్లు ఆవులు కడిగేవాళ్ళు, అదే నీళ్లు తాగేవాళ్ళము. ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్సు, కెమికల్స్, ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడయ్యి ఈ అర్బనీకరణ జరిగిందో, సిటీలన్నీ ఇంత ఎక్కువ డెవలప్ అయిపోయినాయో, నదులు మొత్తం తీసుకొచ్చి కృష్ణానదిని, వీలైతే గోదావరి నదిని మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్ పంపుల నుంచి పంపించి కుళాయిల్లో డ్రైనేజ్ చేసి వాటిని మళ్ళీ కృష్ణానది కలుపుతాడు. మరి ఎట్లా తాగుతాం ఇప్పుడు నీళ్లు? అంత నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి. మొత్తం నదిని మొత్తము సిటీలు పంపిస్తే కూడా చాలడంలే నీళ్లు. ఓకే, వ్యవసాయానికి కూడా పెట్టినప్పుడు కూడా యూరియాలు, డిఏపీలు, ఈ కెమికల్స్ వేల టన్నులు వేసి వాటికి నీళ్ళని కూడా పొల్యూట్ చేస్తాడు. సో మనుషులు తాగేట్టుగా ఎట్లున్నాయి? ముందు ఆ పరిస్థితి లేదు కదా, పేడలు వేసేవాళ్ళు. పేడ, మూత్రము ఇవన్నీ న్యాచురల్గా బయోడిగ్రేడబుల్, భూమిలో కలిసిపోతాయి. వాటి బ్యాక్టీరియా అంతా దాన్ని డైజెస్ట్ చేస్తుంది, ఎరువు అయిపోతుంది, పెద్ద ఇష్యూలే. అందుకని ధైర్యంగా తాగినాం. చెరువులో నీళ్లు ధైర్యంగా తాగినాం. చెరువులో ఉండే నీళ్లు అడవుల్లో నుంచి పడి వచ్చి ఆ మట్టిలో ఉండే మినరల్స్ అన్ని తీసుకొచ్చి మినరల్ వాటర్ చేసి చెరువులో ఎత్తి పెడితే సంవత్సరం అంతా తాగేవాడు. వాడేదానికి ఓ చెరువు, తాగేదానికి ఓ చెరువు, వాడేదాన్ని బట్టలు ఉత్తుకొని ఓ చెరువులో ఇంకో చెరువు ఉండేది. అట్లా ప్రతి పల్లెకి 2 చెరువులు ఉండేటివి. సో ఈ బ్యూటీస్ అన్నీ పోయి ఇప్పుడు పొల్యూట్ చేసాం కాబట్టి మిషన్లు వచ్చినాయి, ఆర్ఓ మిషన్లు, ఇంకో మిషన్లు. ఆ వాటర్ కూడా నార్మల్ వాటర్ కాకుండా ఈ ఫ్లేవర్డ్ వాటరు, బ్లాక్ వాటరు, విరాట్ కోహ్లీ తాగే ఆల్కలైన్ వాటరు, ఆల్ప్స్ వాటరు, హిమాలయ వాటర్, ఏందో వాటరు. ఆ వాటర్లన్నీ వచ్చిండేది భూమి హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడు అనే మహాశక్తి ఆ ఇంప్యూరిటీస్ని అక్కడనే వదిలేసి మొత్తం వాటర్ని పైకి తీసుకెళ్ళి 10,000 అడుగుల నుంచి ఇక్కడ నుంచి విజయవాడ నుంచి బెంగళూరుకో క్లౌడ్స్ రూపంలో పోయి మీ కులము మతము చూడకుండా మీ ఇంటి డాబా మీద ఇక్కడ హైదరాబాద్లో అయితే 1000 mm అంటే ఒక చదరపు అడుక్కి, గజం కాదు, చదరపు అడుక్కి 100 లీటర్ల నీళ్లు. ఒక గవర్నమెంట్ ఇల్లు 20 అడుగులకి 20 అడుగులు అనుకుంటే 400 స్క్వేర్ ఫీటు ఇంటూ 100, 40,000 లీటర్లు మీ ఇంటి మీద ప్యూర్ వాటర్ ఆర్ఓ చేసినట్లు. ఆర్ఓలో మీరు మిషన్లో చేసేదన్నా దాంట్లో ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో రివర్స్ ఆస్మాసిస్లో హై ప్రెషర్లో నీళ్లు పంపించినప్పుడు ప్లాస్టిక్ మైక్రో పార్టికల్స్ వస్తాయి. సూర్యుడు అది కూడా లేదు కదా, పైనుంచి 10,000 అడుగుల నుంచి ఏమో మీ ఇంటి మీద వేస్తా ఉంటే ఆ నీళ్ళని డ్రైనేజ్కి ఇసి పెడతాడు. మళ్ళా నదిలో పోయి నీళ్ళని మళ్ళా తీసుకొచ్చి ఆర్ఓ పెట్టి మిషన్ ఎవరో చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, సినిమా యాక్టర్లు చెప్పినారు చేసుకుని అవి మళ్ళీ ఇసి పెడతాడు. ఇది డేంజరు. సో మనం ఎప్పుడు రెయిన్ వాటర్ని పట్టుకొని ప్రకృతి వనంలో మేము మదనపల్లిలో రెయిన్ వాటర్ని పట్టుకొని వాటి సున్నప్రాలు ఇసుక ఇటుకలు కర్ర బొగ్గుల్లో పంపించి భూమిలో ఎత్తిపెట్టేసి 5 ఏళ్ళైనా అదే నీళ్ళు తాగుతాం. ఏమవ్వదు. సన్లైట్ పడకపోతే పాచి పట్టదు, పురుగులు రావు, చెడిపోవు. ఎన్నేళ్ళైనా వెరీ సింపుల్. మేము వాడతాం కదా. ఇప్పుడు ఏదో బుక్కులు రాసినారు, వేదాలు రాసినారంటే నమ్మరు. 2011 నుంచి మేము ఆ నీళ్ళు వాడతాను. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, పిల్లలు, పెద్దలు, గర్భిణీ స్త్రీలు అందరూ ఆ నీళ్ళు వాడతారు. వేర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే వర్షం వచ్చిన నీరుని కలెక్ట్ చేసి కలెక్ట్ చేయడం కూడా ఏం లేదు, పడిన నీళ్ళని అట్లే ఫిల్టర్ చేసి భూమిలో ఒక తొట్టి తీసుకొని తొట్టిలో ఎత్తి పెట్టేస్తాం, దాన్ని సీల్ చేస్తాం. ఆ సీల్ కూడా ఎప్పుడైనా అవసరమైతే తీసి క్లీన్ చేస్తాం, లేకపోతే అది కూడా అవసరం. సో అంత సింపుల్గా నేచరే మీకు మంచినీళ్ళని కొన్ని 40,000 లీటర్లు ఒక రూమ్ మీద, 40,000 బై మీకు కావాల్సిన ఇంటిల్లిపాదికి 20 లీటర్లు పర్ డే. మీరు నలుగురు అంటే 5 లీటర్లే డ్రింకింగ్ అండ్ కుకింగ్కి. సో 40,000 బై 20 అంటే ఎంత అయింది? 2,000 రోజులకి సరిపోయే నీళ్ళని మీకు నేచర్ ఇస్తుంది ఒక రూమ్ మీద. 2,000 రోజులు అంటే ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. 5 ఏళ్ళు సరిపోయే నీళ్ళు ఒక రూమ్ మీద ఇస్తా ఉంది నేచర్. మరి ఎన్ని ఆర్ఓలు, ఎన్ని బాటళ్ళు, ఎన్ని ప్లాస్టిక్ బాటళ్ళు, ఒక పెళ్ళికి 5,000 బాటలు, 10,000 బాటళ్ళు, ఏందిరా దానికి ఎంత కరెంటు వేస్టు. ఆ నీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కరెంటుకి వేసి మళ్ళీ సగం నీళ్ళు వేస్ట్ చేసి అంతా పిచ్చి పనులు చేస్తా. ఇదేదో చాలా తెలివైన పని అనుకుంటున్నాం మళ్ళీ మనం.
అన్ని జంతువులకు తెలియని అద్భుతమైన పని మనము ఈ సిస్టంలో చేసి తాగుతామని కూడా అందరికి రోగాలే అసిడిక్గా ఉన్నాయి ఆ నీళ్ళు. అంటే ఏ వాటర్ తీసుకోమంటారు ఫైనల్గా? మరి అదే రెయిన్ వాటర్ని పట్టుకొని స్టాక్ చేసుకొని సునపురాలలో ఇసుకలో పంపించి ఎత్తి పెట్టుకోండి. దానికంటే మంచి నీళ్ళు ఏమీ లేవు. తర్వాత మీరు అడిగిన ఇంకొక క్వశ్చన్, ఎన్ని నీళ్ళు తాగాలని. ఎంత వాటర్ రోజుకి 1 లీటరా 2 లీటర్? అదే ఇప్పుడు మనం కాన్షియస్గా ఉన్నామండి, మనకు దప్పైనట్టు తెలుస్తుంది, నీళ్ళు తాగాల. వెరీ సింపుల్. అసలు మీరు ఏదో సీరియస్గా మాట్లాడుతూ ఉండరు, వాటర్ అని గుర్తుకొస్తారు, అరే అనాల తాగేయాలి. అప్పుడు వాటర్ గుర్తుకొచ్చిందంటే నేను సీరియస్గా ఉండదంటే నీళ్ళు తాగమని పాపం నువ్వు నీ మైండ్తో బాగా క్లోజ్గా ఉండవు కాబట్టి చెప్తా ఉంది అది. అప్పుడు విన్నామనుకో అట్లే చెప్తాది ఎప్పుడైనా. దాన్ని నెగ్లెక్ట్ చేసే నీళ్ళు మాకు చూద్దాము అంటే మళ్ళీ ఏమైతే నెక్స్ట్ పేజ్ నోరు పిడచకట్టుకుపోతుంది. అంటే సరైన నోట్లో తేమ ఉండదు, డ్రై అయిపోతుంది, మాటలు తడబడతాయి కొంచెం అట్లే అంటే. సరే అప్పుడు నీళ్ళు తాగేవాడు ఇంకొంచెం బెటర్, ఓకే. అట్లే పోస్ట్పోన్ చేసి నువ్వు దప్పైనప్పుడు బిస్కెట్ తిని, దప్పైనప్పుడు బిస్కెట్ తింటాడు, టీ తాగుతాడు, కూల్ డ్రింక్ తాగుతాడు, తిని ఇట్లా చేసే వాళ్ళకి ఏమవుతుంది, సరైన మాయిశ్చర్ లేక యూరిన్ ఎల్లోకి వస్తుంది. అది అంతే కదా, ఎవరికైనా నీళ్ళు తాకపోతే యూరిన్ ఎల్లోకి వస్తుంది. ఉండే నీళ్ళతోనే ఉండే లోపల మాయిశ్చర్తోనే క్లీన్ చేసుకోవాలని ట్రై చేస్తుంది బాడీ. అర్థమైందా? సో మీకు ఒక బకెట్ నీళ్ళు ఇచ్చి రూమ్ తుడసమంటే తుడుస్తారు, ఒక చిన్న మగ్గులో నీళ్ళు ఇచ్చి తుడసమంటే మురికి 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 మురికి. అందుకని ఆ నీళ్లు ఉండే నీళ్లును అంత బాడీ చేసి ఎల్లోగా ఆ బయలంతా క్లీన్ చేయలేక ఆ మోషన్ గట్టిగా అయిపోయి కాన్స్టిపేషన్ అయిపోయి ఆ మాయిశ్చర్ని తీసుకొని కడిగి పాప ఏదో యూరిన్ ఎల్లోగా వస్తుంది. సో అప్పుడున్న బుర్ర పెట్టి నీళ్ళు తాగితే ఒక అరగంటలో మళ్ళీ క్లీన్ చేసుకునేచ్చు పాపం. అది నువ్వు నీళ్ళు పెడితే చాలదు, దాన్ని ఏం చేసుకుని దానికి తెలుసు. అప్పుడు కూడా డిలే చేసాం అనుకో, తాకుండా మళ్ళీ టీలు తాగుతా అట్లే డిలే చేసాం అనుకో, అట్లే చేస్తే వస్తుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఎప్పుడు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అంటే సరైన టైంలో యూరిన్ వచ్చినప్పుడు పోకుండా బాత్రూమ్ సరైన లేవనో ట్రైన్ అట్లే స్టాక్ పెట్టుకోను, అది సరైన నీళ్ళు తాగకుండా ఉంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇంకా అట్లే పోస్ట్పోన్ చేస్తా కొన్ని ఏళ్ళు గడిపినాం అనుకో, అప్పుడు కిడ్నీలో డైమండ్లు వస్తాయి, రాళ్ళు వస్తాయి. అప్పుడు 1.5 లక్షలు పెట్టి ఆ రాళ్ళు కోసి తీసిస్తే నా డైమండ్ కదా అని ఆ డైమండ్ ఎత్తి పెట్టుకుంటావు, అప్పుడు తాగుతావు నీళ్ళు. అంటే 1.5 లక్షలు ఖర్చు చేసి ఓ సర్జరీ చేసి అయ్యి అమ్మ హాస్పిటల్ పోతే అంతవరకు నీళ్ళు తాకపోతే ఎట్లా? నీళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా. అలాంటి ఒక 2-3 లీటర్స్ తీసుకోమంటారు. అదే 2 లీటర్స్ మోర్ దెన్ ఎండ్. అది కూడా ఇట్ విల్ డిఫైన్. ఇప్పుడు సమ్మర్లో మీరు పని చేస్తూ ఉండరు, కష్టపడుతూ ఉంటారు, ఏదో వర్క్ చేస్తూ ఉంటారు, 5 లీటర్లు కావాలేమో. అది మనిషి అవసరం. ఇంకా రాళ్ళు కొట్టేవాళ్ళు కొడుతూనే ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడేవాళ్ళు ఎండలో కష్టపడుతూ ఉంటారు, 6 లీటర్లు 8 లీటర్లు కావాలేమో. మీకు వర్షం పడింది హైదరాబాద్లో, లోపలంతా మాయిశ్చర్గా ఉంది, అసలు మీకు చెమటే లేదు, ఇంట్లో కూర్చొని ఉన్నారు, టీ తాగుతాను కాఫీ తాగుతాను, మీకు నీళ్ళు ఎందుకు? అప్పుడు కూడా 4 లీటర్లు తాగి రాత్రంతా బాత్రూమ్ పోయి అయ్యో నిద్ర పట్టలేదు డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏం చేస్తాడు? దప్పి కాకపోయినా పిచ్చ పట్టుకొని 5 లీటర్లు తాగే వాళ్ళు ఉన్నారు. అది అవసరంలే, కాన్షియస్గా ఉండాలా. మీకు ఫ్రీగా యూరిన్ పోతా ఉంది, దప్పి కావడంలే, నోట్లో మాయిశ్చర్ బాగుంది, అవసరంలే. బీ కాన్షియస్ టు యువర్ సెల్ఫ్, ఇట్ విల్ టీచ్ యూ ఎప్పుడు తాగాలా ఎప్పుడు తినాలని చెప్తుంది. అది బీ ఫ్రెండ్లీ విత్ ఇట్. అంతే. అన్నిటికంటే బెస్ట్ ఫ్రెండ్ నీకు నువ్వే, నీ మనసే. మన శరీరం చెప్తుందటండి, మన శరీరంతో ఫ్రెండ్షిప్ చేయండి. అది చెప్పింది వినండి. అది ఎంతసేపు ఎవరు చెప్తారా గొప్పోళ్ళు, అదేందా అది నీ బుర్ర కూడా పెట్టమని చెప్పినాడు బుద్ధుడనే ఆయన. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. అందరు చెప్పింది విను, సుమతి శతకంలో వినదని ఎవరు చెప్పినా, కానీ నీ బుర్ర కూడా పెట్టు, వాడు చెప్పింది కరెక్ట్ కాదని అర్థం చేసుకో. 3 రోజులు మీ పొట్ట మాయం అని అంటే 30 ఏళ్ళు పెంచిన పొట్ట 3 రోజులు ఎట్ట మాయమవుతుంది? నమ్మొద్దు. అది బీ ఫ్యాక్ట్ఫుల్ టు యువర్ సెల్ఫ్. ఇది నిజమా, వీలైతుందా కాదని చూసుకో. కొంతమంది మహిళలు ఏం చేస్తారంటే పాపం ఈ టాయిలెట్ సౌకర్యం లేక ఎక్కువ నీళ్ళు తాగడం మానేస్తారు, లేదా ఆఫీస్కి వెళ్ళి ట్రైన్స్లో. అదే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలకు వెళ్తున్నారండి, వాళ్ళు కూడా ఎక్కువ నీరు తాగరేమో నాకు అనిపిస్తుంది. మహిళలు అది కరెక్ట్. మహిళలు ముఖ్యంగా బాత్రూమ్ ఉండవు కాబట్టి ఈ మగవాళ్ళు అయితే ఎక్కడో చేసేస్తారు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొద్దిగా నీళ్లు బాడీ మెటబాలిజం సరిపోయే నీళ్లు తాగుతూ ఉండొచ్చు.
అప్పుడు యూరిన్ ఎక్కువ పోకపోయినా ఎక్కువ హార్డ్ అయిపోకుండా ఉంటుంది. వాటర్లో ఎక్కువ సాలిడ్ అయిపోకుండా ఉండాలంటే కొంచెం నీళ్ళు, మళ్ళీ తర్వాత కొంచెం నీళ్ళు అటు తాగుతూ ఉంటే బాడీలో ఉండే సెల్ మెకానిజం సరిపోయేట్టుగా మాయిశ్చర్ పోతూ ఉంటుంది. మళ్ళీ ఇంటికి పోయినాక ఒకసారి ఎక్కువ తాగచ్చు. సో అట్లా కొంచెం పోస్ట్పోన్ చేయొచ్చు. అంటే మీరు అన్నట్టు కొద్దిగా నీళ్ళు ఎక్కువ సార్లు అది కొద్ది నీళ్ళు తాగుతుంటే లోపల కావాల్సిన వాటర్ తీసుకుంటుంది. ఇది ఆడవాళ్ళు ప్రయోగించుకోవచ్చు అండి. అంటే యూరిన్ కావాల్సినంత వాటర్ తీసుకోకుండా కొద్దిగా మన బాడీకి కావాల్సిన వాటర్ తీసుకుంటాం. అంటే ఒక గుక్క అంటాం కదా, తెలియదు. ఒక్కొక్క అది లెక్కే లేదు. కొంచెం తాగుతూ ఉండేది, ఓకే, మళ్ళీ అరగడతారు కొంచెం తాగేది. అప్పుడు యూరిన్ వచ్చే ఫీలింగ్ ఉండదు. అప్పుడు మనం ఇంటికి పోయినాక ఎక్కువ తాగచ్చు. ఇక మరి అంటే మధ్యాహ్నం పూట అవకాశం ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట పడుకోవడానికి మంచిదంటారా చెడ్డదంటారా? నిద్ర డెఫినెట్గా మంచిది కాదు. ఎందుకంటే మనకు మార్నింగ్ హార్మోన్ అని వస్తుంది పొద్దున్నే. ప్లస్ మన బాడీ యాక్టివిటీ అంతా సర్కేడియన్ రిథమ్, అంటే సూర్యోదయంతో పాటు యాక్టివ్గా ఉండి సూర్యాస్తమయంతో పాటు డౌన్ అయిపోవాలి. బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ యాక్టివిటీ అన్నీ డౌన్ అయిపోవాలి. పక్షులు చూడండి 4 గంటలకే అరుస్తాయి, కావు అంటాయి, పిచ్చుకలు అరుస్తాయి, పక్షులు అరుస్తాయి. సో పొద్దున్నే వచ్చేటప్పటికి సూర్యునితో అనుసంధానం అయిపోయి పోతాయి. కొంగలు ఇటువైపు, గబ్బిడాలు ఇటువైపు, ఇంకో పక్షులు ఇటువైపు అన్నీ పోతూ ఉంటాయి. సో అద్భుతమైన అవర్స్, అమృత గడియలు మార్నింగ్ అవర్స్. సో మార్నింగ్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు రోజంతా యాక్టివ్గా ఉంటారు. సో మళ్ళీ మీరు నిద్రపోవాలా అనే ఆలోచన కూడా రాకుండా పనిలో ఉండాలా. నిద్ర కూడా వస్తుంది, సోంబేర్లకు వస్తుంది పని ఏమి లేకుండా వాట్ కెన్ ఐ డూ అనే వాళ్ళకి వస్తుంది. మీరు సీరియస్గా పని పెట్టుకొని పొద్దున్నే ప్రాణాయామం చేసి, యోగా చేసి, సూర్య నమస్కారాలు 10 రౌండ్లు కొట్టి ఫిట్గా ఉండి, ఆక్సిజన్ బాగా ఫిట్గా ఉండి ఏమేమి పనులు చేద్దామని ఆత్రంగా అట్టుండే వాళ్ళకి నిద్ర ఎందుకు వస్తుంది? ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు పని తప్పించుకుందామా, ఎప్పుడెప్పుడు సోంబేరులుగా ఉందామా, లేజీగా ఉందామా అనుకునే వాళ్ళకు నిద్ర వస్తుంది. ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం కాకనే ఎప్పుడెప్పుడు బిర్యానీ తిందామా, సాయంత్రం కాకనే ఎప్పుడు మందు కొడదామా అనుకునే వాళ్ళు మైండ్ అంతా దాని మీద ఉంటుంది, పని మీద ఎందుకు ఉంటుంది? అందుకని జీవన విధానాన్ని మార్చుకుంటే అందరూ పనులు చేసుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు, మీ ఫ్యామిలీతో ఉండొచ్చు, ఫ్రెండ్స్తో ఉండొచ్చు, మీతో మీరు ఉండొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. పొద్దున్నే ఒక గంట సేపు ఫిట్గా ఉండాలా, అప్పుడు మధ్యాహ్నం నిద్ర రాదు. ఆ ఎనర్జీ అంతా ఎట్లా పెట్టుకోవాలా? 4-5 లేస్తే సాయంత్రం 5 వరకు ఎంతైనా కష్టపడండి, అస్సలు పడుకునే ఆలోచన రాకూడదు, అంత ఫిట్గా ఉండాలి. అప్పుడు గూట్లో దీపం నోట్లో ముద్ద కంప్లీట్ చేసి సాయంత్రం 6 కంప్లీట్ చేసి 7:30-8 బెడ్ ఎక్కితే 3కి లేస్తాడు. ఎంత టైం ఉంటుంది నాయన 3కి లేస్తే? అందరూ నిద్ర 5కి లేచే లోపల నువ్వు సూర్య నమస్కారాలు, పాత్రలు కడగడము, ఏమన్నా చేయడము, మీ పిల్లలకి లెటర్ రాయడము, ఇంకేమైనా చేయడము, అన్నీ చేసేయచ్చు కదా. అద్భుతమైన అవర్స్ 3 o'clock. నేను చాలాసార్లు లేస్తాను 3కి, బాగుంటుంది, చాలా పనులు అయిపోతాయి. ఎవరికైనా సౌండ్ డిస్టర్బెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు నిద్రపోతారు. వాళ్ళు 3కి లేస్తే మంచిదే, కానీ మీరు లేస్తే మిమ్మల్ని లాగేసుకొని వాళ్ళని కూడా 7 వరకు మిమ్మల్ని కూడా పండబెట్టేయాలని ఉంటారు. మొత్తం వ్యవస్థ అంతా ఎందుకు పొద్దున్న లేచేది అంటూ ఉంటారు. కానీ మీరు శక్తి ఉంటే మీరు లేచి సైలెంట్గా మీరు మెడిటేషన్ చేసుకోండి, ప్రాణాయామం ఏమైనా చేసుకోండి, అర్లీగా లేండి, అర్లీ బర్డ్స్గా ఉండండి. ఆ మధ్యాహ్నము నిద్ర అనే థాటే రాకూడదు. మధ్యాహ్నం నిద్ర అరగంట పోతే దాని ఎఫెక్ట్ బ్రెయిన్కి ఏం పోతుంది? మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. నిద్రపోవాలంటే మెలటోనిన్ అంటే నిద్ర హార్మోన్. యాక్టివ్గా ఉండాలంటే ఏంటి? ఎండార్ఫిన్స్ రావాలి. సో ఇప్పుడు నాకు ఎండార్ఫిన్స్ ఉన్నా యాక్టివ్గా ఉండాలి, నేను రన్నింగ్ చేస్తాను. సో ఇప్పుడు నిద్ర హార్మోన్ వచ్చిందనుకో, ఇప్పుడు మా కృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడు అగ్నిస్త్రం వేస్తే అర్జునుడు వర్షము నీళ్ళు వచ్చి వర్ణాస్త్రం వేసి 2 కొట్టుకున్నట్లు ఈ పక్క నుంచి ఎండార్ఫిన్స్, ఈ పక్క నుంచి మెలటోనిన్స్ కొట్టుకున్నాయి. సో లేదా సార్ కన్ఫ్యూజన్, అందుకే డల్గా ఉంటుంది. చాలామంది కండిషన్ ఏంటారు, నేను 10 నిమిషాలు పడుకుంటే నేను యాక్టివ్గా ఉంటాను. అది కండిషన్ అంతే. 2 రోజులు నువ్వు పడుకోలేదు అనుకో, అదేం అడగదు. అప్పుడు ఏమడుగుతుంది? సాయంత్రం అల్లిగా పడుకో అని అడుగుతుంది. అల్లిగా పడుకోండి, అప్పుడు ఈ ఫైటింగ్ ఎందుకు?
అర్లీగా నిద్ర రాలేదు అని మళ్ళీ 12 వరకు టీవీలు చూసి సినిమాలు చూసి నిద్ర మాత్రలు వేసుకొని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇవన్నీ పోతాయి. సర్కేడియన్ రిథం, సూర్యునితో పాటు లేచి సూర్యాస్తమితాడు పడుకునేది సర్కేడియన్ రిథం. అది ఫాలో అయితే ప్రతి జంతువు అంటే పొద్దున్నే యాక్టివ్గా ఉండే జంతువులు. అడవిలో కూడా చూడండి, ఏమి కార్నివోరస్ పులులు సింహాలన్నీ నైట్ లేస్తాయి. ఎందుకో నైట్ వాటికి విజన్ బాగుంటుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. ఈ గేదెలకి ఈ జింకలకి నైట్ కనపడవు. అందుకని అవి పాపం ఈ ఆడవి వచ్చి మీద పడతాయో అని నైట్ జాగ్రత్తగా ఉంటాయి. వీటి కళ్ళు అప్పుడే కనపడతాయి, ఇవి అప్పుడే అటాక్ చేస్తాయి. పొద్దునైతే ఇవి బాగా కనపడతాయి, అవి బాగా పరిగెత్తాయి, ఈజీ దొరకవు. అందుకని అది నేచర్స్ ప్రిన్సిపల్. అది చేసుకుంటే మనకు అవసరం లేదు కదా. మనం బాగా గొళ్ళల్లో పెట్టుకొని 10 బీగాలు వేసుకొని తాళాలు వేసుకొని పడుకుంటాండే మనకేమే. అవునండి. 8 గంటల నిద్రపోయి కూడా ఇంకా నేను పొద్దున్నే మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోవాలంటే ఎంత దరిద్రం అది. అసలు ఆలోచన రాకూడదు. అవసరంలే ఫిట్గా ఉండే వాళ్ళకి బోత్ సైకలాజికల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్గా ఉంటే 1 నెల ట్రై చేస్తే మీరు పొద్దున్నే ప్రాణాయామ యోగా సూర్య నమస్కారాలు ట్రై చేస్తే మధ్యాహ్నం మంచిగా పొద్దున్నే పోయేటప్పుడు రాగిజావ తాగేసి పొద్దున్నే లేస్తానే పోయేటప్పుడు మీరు ఆరికలో సామలో ఓదర్లో లేదా జొన్న రొట్టెలో 4 తినేసి ఫుల్గా బాగా గంట సేపు ఇంత తాలింపు కూరగాయలు ఓ ఫ్రూటు అన్నీ తినేసి పోతే కొంచెం కొబ్బరి అంత బెల్లం ముక్క అని నువ్వులు మధ్యాహ్నం ఆకలే ఉండదు. సాయంత్రం వరకు హ్యాపీగా పని చేసుకోవచ్చు. 5 గంటలకు మీరు కట్టేసి వచ్చేసి ఇంటికి వచ్చి 6-6:30 తినేసి హ్యాపీగా మీ పిల్లలతో ఆడుకొని ఎడుకొని అంతా 8:30-9 లైట్ ఆఫ్ డార్క్ ఉండాలి రూము అని నిద్రపోవాలి. అది నిద్ర కరెక్టే నిద్ర. అట్టా నిద్ర 4 గంటలు 5 గంటలు నిద్రపోయిన చాలు. 8 అవర్స్ అని కండిషన్ పెట్టుకొని నిద్రపోయే పని లేదు. ఎవరో చెప్పినారని 8 అవర్స్ కోసం చూసుకొని ట్రై చేసే అవసరంలే. మనం కూడా అడవుల నుంచి వచ్చినాము. మనం కూడా అడవుల నుంచే వచ్చాము ఎవల్యూషన్లో. అక్కడ ఏ జంతువు మీద పడుతుందో ఏంటో శబ్దం వస్తే అలర్ట్గా ఉండి ఇట్లే ఉన్నాం కదా మనం కూడా. ఇప్పుడంటే ఎక్కువ సేఫ్టీ అయిపోయింది. ఏ జంతువుని అలవండి పులి జరిగితే అన్ని గుంపు పరిగెత్తి ఆ నిలిచి గర్భిణీ స్త్రీలు గర్భిణీ ఉండేటివి పిల్లలన్నీ లోపల పెట్టుకొని మేల్స్ అన్ని బయట ఇట్లుండి అలర్ట్గా చూస్తా స్మెల్ పడతా యాదొచ్చి పులి మీద పడుతుందో అని ఉంటాయి. ఏదో కొంచెం అట్లంటే అవి కూడా కొంచెం వీక్ అయితే అవి లోపల పోతాయి, ఇంకోటి వచ్చి కవర్ చేస్తుంది. ఓకే ఎంత సర్దుబాటు అండి. అంత అద్భుతంగా అవి ప్రొటెక్ట్ చేసుకుంటా అట్లుంటాయి. మనలాగా 8 అవర్స్ నిద్రపోవాలి. అవి పోతాయి పరిగెత్తా ఉంటాయి. ప్రాసెస్లో 1 గంట నిద్రపోతాయి, 1 గంట కూర్చుంటాయి, ఏదో ఉంటాయి, నడుస్తూ ఉంది. ప్రకృతిని ఫాలో అవుతుంటాం. మనము బాగా నిద్రపోండి. 4 గంటలు 5 గంటలు 6 గంటలు కొంతమందికి 8 గంటలు నిద్రపోతారు అనుకుందాం. వాటి నిద్ర వస్తాను నిద్రపోండి. నువ్వు 4 గంటలు నిద్రపోయి కూడా 4 అవర్స్ నిద్రపోయి ఏ రోజంతా యాక్టివ్గా ఉన్నావు అనుకో, అయ్యో నాకు 8 గంటలు నిద్ర రాలేదే, వాడు నిద్రపోతాడు, నా భర్త నిద్రపోతాడు, నాకు నిద్ర పట్టలేదు. నీకు ఆందోళన ఎందుకు? వాడు నిద్రపోతాడు, నీకెందుకు ఆందోళన? నువ్వు ప్రాణాయామం చేసుకో, బుక్ చదువుకో. నాకు అడ్వాంటేజ్ నాకు బుక్ చదవాలనుకోండి, ఎప్పుడు ఇచ్చినా మా పాపకు లెటర్ రాయాలనుకోండి, నేను రాసుకుంటాను, నాకు అడ్వాంటేజ్. మా ఆయన ఎక్కువ నిద్రపోతాడు పోనీ, అయ్యో అందరూ నిద్రపోతాను లేదా, అది వదిలేయాలి ఫస్ట్. నువ్వు గురించి ఆలోచించడం మానేయాలి. నీకు 3 గంటలు 4 గంటలు 5 గంటలు నిద్ర సరిపోయి నువ్వు రోజంతా యాక్టివ్గా ఉంటే నీకు వేరే వాళ్ళతో నీకెందుకు కంపారిజన్ ఎందుకు? అది వదిలేసేయాలి ఫస్ట్. కంపారిజన్ వద్దు. యు ఆర్ యాక్టివ్ ఆర్ నాట్, సీ దట్.